ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చిల్డ్రన్ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వెరీ గుడ్ మార్నింగ్. పిల్లలందరూ చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నారు. వెరీ గుడ్ చిల్డ్రన్. ఈరోజు మనకు 296వ ఎపిసోడ్ జరుగుతుంది. పిల్లలు 296 అనే దాంట్లో ఉండే అంకెలు గమనించుకోవాలి. 2, 9, 6. 2, 9, 6. ఆల్రెడీ నేర్చేసుకున్న పిల్లలందరూ 2 అనగానే ఇలా గాల్లో రాసేసేయండి. 2, 9, 6. వెరీ గుడ్ చిల్డ్రన్. ఓకే, మరి ఈరోజు కార్యక్రమాలు మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పిల్లలు స్టాండప్ ఎవ్రీబడి. గుడ్. లేచి నించున్నారు కదూ, చేతులు కూడా జోడించాలి మరి. వెరీ గుడ్. ఇప్పుడు మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. ఈ పాటకి మీకు ప్రార్థన అందరికీ వచ్చి ఉంటుంది, పాడండి. రమ్మో కావుమయ్యమమ్మో చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. Thank you God for the world we see. Thank you God for the hands you gave. Thank you God for the food we eat. Thank you God for everything. Thank you God for everything. Thank you God for everything. చేశారు కదా మీరు ప్రార్థన? నేను చేశాను. ఈ ఇంగ్లీష్ ప్రార్థనలో మనకి అన్ని విషయాల్ని సమకూర్చినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకేనా? వెరీ గుడ్. ఈ పాటికి మీకు తెలుగు భాష, హిందీ భాష, ఇంగ్లీష్ భాషలో కూడా ప్రార్థనలు వచ్చేసి ఉండాలి. వచ్చేసి ఉంటే వెరీ గుడ్. రాకపోయి ఉంటే నేర్చుకుందురు. కానీ ప్రతిరోజు చక్కగా లేచి ప్రార్థన చేస్తూ ఉంటే మీకు అది వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత అంశంలోకి వెళ్దాం. తర్వాతి అంశం సంభాషణ. మన టైం టేబుల్ ప్రకారం 2వ అంశం సంభాషణ లేదు మంచి అలవాట్లు. ఈరోజు మనం సంభాషణ గురించి తెలుపుకుందాం. పిల్లలు, సంభాషణలో నేను నా పరిసరాల గురించి తెలుసుకుంటున్నాం. అందులోని ఒక అంశం నా శరీరం. మనం నిన్న మొన్న చూసాం కదా, నా శరీరం గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నాము. అట్ట ముక్కలు తయారు చేసి మ్యాచింగులు చేసుకున్నాము. శరీర భాగాల ఉపయోగాలు తెలుసుకున్నాం కదూ. సో ఇప్పుడు వర్క్ బుక్ అంటే యాక్టివిటీ పుస్తకం, అభ్యసన పుస్తకంలో ఉంచి ఒక 2 పేజీలు ఏముంది, ఎలా ఉంది, ఎలా చేయాలి తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు కాన్వర్జేషన్లోని 4+ పిల్లలకి అంటే యూకేజీ పిల్లలకి 2వ పేజీ మరియు 3వ పేజీ అభ్యసన పుస్తకం నుంచి ఎలా చేయాలో చూద్దాం.
పిల్లలు ఒక్కసారి ఇక్కడ చూడండి. సంభాషణ. నేను నా శరీరంలో అభ్యాసన దీపిక నుండి 2వ పేజీ. 2వ పేజీలో ఏముందో ఒక్కసారి గమనించండి. నేను నా ఇష్టాలు. ఈ అభ్యసన దీపికలో మనకి ఈ 2వ పేజీ మొత్తం బిడ్డకి ఇష్టమైనటువంటి అంశాలు ఏంటి అనేది తెలుసుకోగలగడం, తెలుసుకొని మనం ఈ పత్రంలో రాయడం అన్నమాట. ముందుగా నా పుట్టిన తేదీ. ఇక టీచర్లందరూ గమనించుకోవాల్సింది ఏంటి అనంటే, మరి తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు ఏమేమి అడగాలో అవన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టాలి. రాసి బిడ్డ చేత పదే పదే ఆ ప్రశ్నలు అడిగించాలి. ఈ అభ్యసన పత్రం చేయడానికి ముందే పిల్లలకి ఈ అంశాలన్నీ చెప్పగలిగే జాగరూకత, కాన్షియస్నెస్ రావాలి. ఎప్పుడు వస్తుంది? మనం పదే పదే అడిగినప్పుడు, పదే పదే సూచిస్తే సొంతంగా బిడ్డ ఆలోచించి చెప్పగలుగుతాడు. బిడ్డ ఇష్టాల గురించి గుర్తుందా? మనకి అభ్యసన పత్రం 1లో బిడ్డకి ఇష్టమైన అంశాలన్నీ తెలుసుకోవాలి, బిడ్డకి ఇష్టమైన వస్తువులన్నీ బొమ్మలు గీయాలి అని అనుకున్నాం కదా అభ్యసన పత్రం 1లో. ఇప్పుడు బిడ్డ సొంతంగా చెప్పగలగాలి. ఒక్కొక్క విషయాన్ని మనం పత్రంలో అభ్యసన పేజీలో రాయించాలి. అప్పుడు బిడ్డ పుస్తకం తిరిగేసేటప్పుడు అరే నాకు ఇష్టమైనవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అనేసి తను ఒక సెల్ఫ్ ఎస్టీమ్ తోటి సంతోషం పొందుతాడు. సో బిడ్డ పుట్టిన తేదీ ఏంటి? పుట్టిన తేదీ అనంటే పిల్లలందరికీ హ్యాపీ బర్త్డే. మీ హ్యాపీ బర్త్డే ఎప్పుడు పిల్లలు? ఇష్టం కదా మీ అందరికీ హ్యాపీ బర్త్డే. మీ హ్యాపీ బర్త్డే ఎప్పుడు? అడిగేయండి అడిగేయండి అడిగేయండి. అమ్మా నాన్నల్ని అడిగేసి చెప్పారా? కరెక్ట్. అడగకపోతే ఒక మాట అడిగేసేయండి. మీ హ్యాపీ బర్త్డే ఎప్పుడు? పుట్టిన తేదీ ఎప్పుడు? డేట్, నెల తెలుసుకోవాలి. ప్రతి బిడ్డకి తను పుట్టిన డేట్ మరియు నెల, తేదీ, నెల, తారీఖు, నెల తెలుసుకోవాలి. ఈ అభ్యసనలో బిడ్డ డేట్ కానీ నెల కానీ చెప్పినా సరే, చెప్పకపోయినా సరే, కానీ బిడ్డ చేత మనం పదే పదే పలికింప చేస్తే నిదానంగా నేర్చుకుంటాడు. సో నేను అన్న అంశంలో నా బర్త్డే ఏంటి అనేది ఫస్ట్ బిడ్డకు తెలిసి ఉండాలి. తర్వాత నాకు ఇష్టమైన బొమ్మ. తల్లిదండ్రులు రాసుకోండి, బిడ్డకి ఇష్టమైన బొమ్మ ఏంటి అనేది మనం అడగబోతున్నాం. సో మీరు తయారు చేయబోయే వర్క్షీట్లో కూడా ఈ అంశం రాయాలి. బిడ్డ దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయి, ఏమేం బొమ్మలు ఉన్నాయి, మీరేమేం సమకూర్చారు, ఇవన్నీ చూపించండి. వీటిల్లో బిడ్డ పదే పదే దాంతోటే ఆడుతూ ఉండుంటాడు కదా, అది తనకిష్టమైనదిగా గుర్తెరగాలి. ఎవరు? బిడ్డ. నా దగ్గర ఒక స్కూటర్ బొమ్మ ఉంది, ఏరోప్లేన్ బొమ్మ ఉంది, టెడ్డీ బేర్ ఉంది, లేకపోతే రామచిలుక బొమ్మ ఉంది, చిన్న ట్రాక్టర్ బొమ్మ ఉంది, సైకిల్ బొమ్మ ఉంది. వీటన్నిట్లో నేను ఎక్కువగా దేంతో ఆడతాను? మీకు తెలిసింది కదా, మీ దగ్గర ఉన్న బొమ్మల్లోంచి, పావుల్లోంచి మీకు ఏది ఇష్టం? కరెక్ట్. మీరు బిడ్డ చేత పదే పదే అడిగించాలి. ఒకవేళ పిల్లలు మన అంగన్వాడీ కేంద్రంకి వచ్చి ఆడుతూ ఉండే వాటిల్లోంచి వాళ్ళకి ఇష్టమైన బొమ్మ ఏంటో టీచర్ చెప్పగలిగేలాగా ఉండాలి. అది 2వ అంశం. 3వది ఏముంది? ఇటు చూద్దాం. నా పేరు. ఫస్ట్ నేను పుట్టిన తేదీ, తర్వాత నా పేరు. నేను పదే పదే చెప్తున్నాను, ప్రతిసారి కాన్వర్జేషన్లో చెప్తున్నాను. బిడ్డతోటి నీ పేరేంటి అని అడిగితే ఏమని చెప్పాలి? కరుణశ్రీ కాదు, నా పేరు కరుణశ్రీ. వాక్యాల్లో మాట్లాడడం అనేది ముఖ్యం. ఓకేనా? బిడ్డ పేరు చెప్పగలగాలి. తర్వాత నాకు ఇష్టమైన రంగు. పిల్లలు మీకు ఏ రంగు ఇష్టం? ఇది 4+ పిల్లలకు కాబట్టి ఈ పాటికి రంగులన్నీ పరిచయం అయి ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైన రంగు ఏదో తెలుసుంటుంది. ఒకవేళ వాళ్ళు రంగుల్లో గుర్తించడంలో కన్ఫ్యూజన్ ఉంటే, వాళ్ళు వేసుకునే దుస్తుల్లో 2-3 రంగులు ఇస్తే పదే పదే ఆ రంగే వేసుకుంటా అని చెప్తూ ఉంటారు కదా, అలా గుర్తించగలగాలి. గుర్తించి ఈ బిడ్డకి ఈ రంగు ఇష్టం అనేది తల్లిదండ్రులు పిల్లల చేత పలికింప చేయాలి. అలా పదే పదే చెప్పిస్తూ ఉంటే బిడ్డ తనకి ఇష్టమైన రంగు కూడా చెప్పగలుగుతాడు. ఓకేనా? తర్వాత నాకు ఇష్టమైన ఆహారం. ఏ ఆహారం అంటే ఇష్టం పిల్లలకు? తల్లిదండ్రులుగా మీకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? బిడ్డ చెప్పగలుగుతుండొచ్చు, చెప్పలేకపోవచ్చు, కానీ బిడ్డకి ఏది ఇష్టం మీరు గుర్తిస్తారు కాబట్టి ఆ ఆహారం అనేది బిడ్డకి పలికింప చేయాలి. ఇక్కడ ఏంటి అంటే బిడ్డ తను చేసేటువంటి అన్ని కృత్యాల్లోంచి
తను ఏది పదే పదే చేయడానికి, చూడడానికి, వినడానికి, ముట్టుకోవడానికి, ఆడుకోవడానికి, తినడానికి ఇన్ని రకాలుగా ఇష్టపడతాడు, ధరించడానికి, వాటిని మనం తల్లిదండ్రులుగా గుర్తించాలి, అంగన్వాడీ టీచర్గా గుర్తించాలి. చివరిగా బిడ్డ చేత మళ్ళీ మళ్ళీ పలికింపచేస్తే తనకి ఏది ఇష్టం అనే స్పృహ బిడ్డకి కలుగుతుంది. అప్పుడు తనంతట తాను చెప్పగలుగుతాడు. ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే, బిడ్డకి ఇష్టమైనది అనేసి ఇప్పుడు మనం ఏదైతే చెప్తామో అది కాంక్రీట్ కాదు, అది స్థిరం కాదు. అది బిడ్డ పెరుగుతూ ఉంటే కలిగే అనుభవాల నుంచి కూడా, జరిగే ఇన్ఫ్లుయెన్స్ల నుంచి కూడా అవన్నీ కూడా మారుతూ ఉండొచ్చు, పర్వాలేదు. ఈ దశలో బిడ్డకి ఇష్టమైనది ఇది అనేది తెలియపరచగలిగితే చాలు. సో బిడ్డకి ఇష్టమైన ఆహారం ఏంటి? పిల్లలు మీకు ఏది ఇష్టం గుర్తించండి. తర్వాత నాకు ఇష్టమైన ఆట, ఏ ఆట ఇష్టం? భలే భలే, ఆటలంటే మనందరికీ ఇష్టం కదా. ఆటలల్లో మీకు ఏ ఆట అంటే ఇష్టం? గత బోలెడన్ని రోజుల నుంచి మనం టీశాట్లో ఎన్నో ఆటలు చూస్తున్నాం, ఎన్నో ఆటలు ఆడిస్తున్నాం. లోపలి ఆటలు, బయటి ఆటలు, స్వేచ్ఛ ఆటలు, అక్షరాకారాల ఆటలు బోలెడు చేపిస్తున్నాం కదా, అక్షరాలు పరిచయం చేసే. వీటన్నిటిలోంచి కూడా మీకు ఏ ఆట ఇష్టం? తల్లిదండ్రులు పిల్లలకి ఏ ఆట ఇష్టం గుర్తించండి, పిల్లవాడి చేత చెప్పించేటట్టు ప్రయత్నించండి. చివరిగా నేను పెద్దయ్యాక ఏమవుతాను? నేను పెద్దయ్యాక ఏమవుతాను? రోహిత్ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? అంజలి పాప నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు చెప్పు. అనన్య నువ్వేమవుతావు పెద్దయ్యాక? విష్ణు చెప్తున్నావా? రాజు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? గుడ్, చెప్తున్నారు కదా. అట్లా పిల్లలు వాళ్ళు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు అదొకటే కనుక్కోండి. చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మలాగా, నాన్నలాగా అవ్వడానికి ఇష్టపడతానంటారు. కానీ ఎప్పుడైతే ఎక్కువగా వృత్తి అనేది చూపిస్తామో, చిత్రాలను చూపిస్తూ గ్రహింపజేస్తామో, పిల్లలు అప్పుడు చెప్పగలగడానికి ప్రయత్నం చేస్తారు. మరొకటి ఉంది, నాకు ఇష్టమైన జంతువు. మనం జంతువుల గురించి కూడా నేర్చేసుకొని ఉన్నాము గత కొన్ని కాలాల నుంచి. సో చెప్పగలుగుతారు. లేదు మన చుట్టుపట్ల ఉన్న పరిసరాల్లోంచి బోలెడన్ని జంతువులు ఉంటాయి, వాటి పట్ల పిల్లలకి ఇష్టం ఏర్పడవచ్చు. మన ఇంట్లోనే బోలెడు జంతువులు ఉండొచ్చు, ఒకవేళ ఆవులు మన ఇళ్ళల్లో ఉండొచ్చు, బర్రెలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు, మనమే కుక్కను పెంచుకుంటుండొచ్చు. అట్లా మన పెంపుడు జంతువులు ఉన్నాయనుకోండి, వాటిల్లోంచి బిడ్డకి ఏది ఇష్టం? పెంపుడు జంతువులు లేవనుకోండి, ఏదంటే ఇష్టం? కనీసం పుస్తకంలో బొమ్మలు చూస్తూ ఇది అనేసి చెప్తారు కదా, అట్లా ఇవన్నీ మనం అడుగుతూ ఉండడం ద్వారా పిల్లలు చెప్పగలగాలి. పిల్లలు ఎప్పుడు చెప్తారు? 4-5 రకాలవి మనం చూపిస్తే, అవేంటో చెబితే దాంట్లోంచి బిడ్డ ఎన్నుకోగలుగుతాడు. తనకేది ఇష్టం అనేసి ఇష్టం ఏర్పరచుకోగలుగుతాడు. దానికి గాను మనం అవకాశాలు కల్పించాలి. ఓకేనా? రైట్. ఇది ఈ అభ్యసన పత్రంలో మనం చేయాల్సింది. బిడ్డతో మాట్లాడాలి, బిడ్డకి ఏమేమి ఇష్టమో అడగాలి. వాటిని పాత వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్ల నుంచి కత్తిరింపచేసి బిడ్డతో పైన సూచించిన గడులలో అతికింప చేయాలి. ఆ తరువాత చదువుతూ బిడ్డ చేత చెప్పించాలి. ఆ తర్వాత బిడ్డను స్వయంగా తన పేరు, పుట్టిన తేదీ, ఇష్టాల గురించి మాట్లాడనివ్వాలి. సో అవన్నీ కూడా మనం ఇక్కడ చిత్రాల ద్వారా చేయించాలి అని అన్నారు. ఒక ఉదాహరణగా నేను ఇక్కడ చిత్రాలు కాకుండా ఏమి ఇష్టం అనేది ఇక్కడ రాయించాను. చూడండి, ఇక్కడ ఉదాహరణకు ఒకటి, నా పుట్టిన తేదీ. నా పుట్టిన తేదీ అని అంటే మే నెలలో ఉంది. సో మేకి సంబంధించి రాశాము. నాకు ఇష్టమైన నా పేరు కరుణశ్రీ. నాకు ఇష్టమైన బొమ్మ, నా దగ్గర బోలెడు బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలన్నిటిలోంచి నాకు విమానం బొమ్మ చాలా ఇష్టం, కాబట్టి నా ఇష్టమైన బొమ్మ విమానం. విమానం బొమ్మ ఉంటే కత్తిరించి ఇక్కడెక్కడైనా అంటించవచ్చు. తర్వాత నాకు ఇష్టమైన రంగు, నాకు ఎరుపు రంగు అంటే భలే ఇష్టం, కాబట్టి రెడ్ కలర్ ఉంటే ఇక్కడ అంటించవచ్చు. నాకు ఇష్టమైన ఆహారం, నాకే ఇష్టం ఆహారం? స్వీట్స్ ఇష్టం, కాబట్టి నేను స్వీట్ అని రాశాను. ఇక్కడ ఏదైనా లడ్డు బొమ్మ కానీ ఏదైనా అతికింప చేయొచ్చు.
నేను పెద్దయ్యాక డాష్ అవుతాను, నేను టీచర్ అవుతాను కదా. అందుకే మీకు ఇప్పుడు పాఠాలు చెప్తున్నాను కదా. నాకు ఇష్టమైన జంతువు, నాకు ఆవులంటే భలే ఇష్టం, ఆవు. నాకు ఇష్టమైన ఆట క్రికెట్, దాన్ని అయితే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి బ్యాటు బాల్ పట్టుకొని ఆడుతూ ఉన్నాను కదా, నాకు బ్యాటు బాల్తో ఆడే క్రికెట్ అంటే ఇష్టం. ఇక్కడ ఏం చేయాలి, మీరు బిడ్డ చేత తనకి ఇష్టమైనవి ఏదైతే ఉన్నాయో అవన్నీ బొమ్మలు కత్తిరించి ఇక్కడ అతికింప చేయండి బిడ్డ చేత. సో వాళ్ళకి అది అవగతం అవుతుంది. దొరకకపోతే చిన్న బొమ్మల్లాగా మీరు ఏదైనా డ్రా చేసి పిల్లల చేత అతికింప చేయించాలి. ఓకేనా. ఇది అభ్యసన 2. ఇది చేసేటప్పుడు పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు 3వ అభ్యసన చూద్దాం. ఓకేనా. 3వ పేజీలో ఉంది చూడండి ఒకసారి. సంభాషణ, నేను నా పేరు, అభ్యసన దీపిక నుంచి 3వ పేజీ. నా శరీరం, శరీర భాగాలను గుర్తించి పేర్లు చెప్పడం. ఇది మనం ఇంతకుముందు మన విజయలక్ష్మి మేడం చూపించారు కదా. ఏమని చూపించారు, ఎల్కేజీ పిల్లలకు కూడా ఇలాంటి ఒక అభ్యసన ఉంది. ఇక్కడ సూచన ఏంటి, ఇంగ్లీష్ పదాలను పరిచయం చేయడానికి మాత్రమే ఇక్కడ కింద ఇవ్వబడ్డాయి, అంతేకాని వాటిని బట్టి పట్టించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బిడ్డ వివిధ శరీర భాగాలను గుర్తించి చెప్పగలిగితే సరిపోతుంది. ఓకేనా. ఇది ఎల్కేజీ పిల్లలకైనా యూకేజీ పిల్లలకైనా ఇది ఫౌండేషన్ అన్నమాట. శరీర భాగాలను గుర్తించగలగడం అనేది ఇద్దరిలో ఎవరికైనా అవసరం. సో వాళ్ళకి ఇచ్చాము సెపరేట్గా, ఇక్కడ యూకేజీ పిల్లలకు కూడా ఇచ్చాము. పిల్లలు ఇదేమిటి చెప్పగలరా, ఇదేం శరీర భాగం, నల్లగా ఉన్నాయి చూడండి. గుడ్, వెంట్రుకలు, హెయిర్, జుట్టు. తర్వాత ఇదేంటి, 2 కళ్ళ నడుమ ఇలా పొడుగా ఉండేది, ముక్కు. వెరీ గుడ్, నోస్. ఓకే, ఇది 2 ఏంటి, చెప్పేస్తున్నారు, భలే చెప్తున్నారు. ఏంటివి 2? కళ్ళు, కళ్ళు. సో ఇంగ్లీష్లో ఐజ్ అంటాము. మరి ఇవి 2 ఏంటి, చెవులు. వెరీ గుడ్, భలే చెప్పారు. ఇంగ్లీష్లో ఏమంటాము, ఇయర్స్. గుడ్, ఇయర్స్ అంటాము. ఈ భాగాలన్నీ ఉన్నటువంటి దాన్ని ఏమంటాము, తల. ఇంగ్లీష్లో హెడ్ అంటాం. ఓకేనా. తర్వాత ఇక్కడ తలను, కింద శరీర భాగాన్ని, రెండింటిని కలిపేటువంటి శరీర భాగాన్ని నెక్, మెడ అంటాము. ఓకేనా. ఇక్కడ ఇవన్నీ ఇదంతా ఏంటంటాం చెప్పండి, ఇటు ఇటు శరీరానికి 2 వైపులు ఉన్నాయి ఏంటి, గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. చేతులు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎల్కేజీ పిల్లలకి చేతులు, వేళ్ళు అని చెప్పించేస్తే సరిపోతుంది. వెరాజ్ యూకేజీ పిల్లలకి వచ్చేసరికి ఈ భాగాన్ని ఏమంటాం పిల్లలు, చెయ్యి శరీరానికి ఆనుకునే భాగాన్ని భుజము అంటాము. చూసారా, ఇది కూడా చెప్పిస్తాం. భుజము, షోల్డర్. ఇది ఫింగర్స్, చేతి వేళ్ళు తెలుసు. మరి ఇది పొట్ట, ఇంగ్లీష్లో స్టమక్ అంటారు. తర్వాత ఇవి లెగ్స్, కాళ్ళు. ఇవి ఫీట్, పాదాలు. ఓకేనా. దాన్నే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదే శరీర భాగం, అన్ని శరీర భాగాలు పై భాగంలో ఉండేటువంటి అన్ని కలిపి ఉంది కాబట్టి ఇది తల. వెరీ గుడ్, ఇంగ్లీష్లో హెడ్ అంటాము. ఓకే. నెక్స్ట్ ఇది కన్ను, ఐ, నోస్, ముక్కు. ఇది చెప్పాలి ఇప్పుడు, ఇక నేను చెప్పను, మీరే. కరెక్ట్. ఏంటిది, చెవి, ఇయర్. ఇదేంటి, ఎవరో బొజ్జ అంటున్నారు, కరెక్ట్. కడుపు అంటున్నారు, అది కూడా కరెక్టే, కానీ మనం పొట్ట అని చెప్పాలి, స్టమక్. ఇవేంటి పిల్లలు, పాదాలు. వెరీ గుడ్, ఫీట్. ఇదేంటి, చేతి వేళ్ళు, వాటిని ఇంగ్లీష్లో ఫింగర్స్ అంటాం. మరి ఇక్కడ బిడ్డ చేతను బొమ్మని గీయించాలి. నిన్న ఎంతమంది మీరు బొమ్మలు గీశారు, మొన్న చెప్పినప్పుడు గీసారా, గీయాలి. మరి చూడండి, ఇదంతా అభ్యాసన చేశాక ఒక బిడ్డ చేత గీయిస్తే తనకు తోచిన రీతిలో ఈ విధంగా గీసేస్తారన్నమాట. ఇది మనకి అభ్యసన పత్రంలోంచి 3వ పేజీ. ఓకేనా. ఇక్కడ బిడ్డ చేత తను చూపించేస్తూ ఏవే శరీర భాగాలు చెప్పాలి. తల్లిదండ్రులుగా మీరేం చేయాలి అనంటే ఏదైనా ఒక చిత్రం తీసుకొని శరీర భాగాల్ని చూపిస్తూ
ప్రతి శరీర భాగంలాగా చెప్పించేలా చూడాలి. లేదు నేను ఎదురుగా నుంచొని బిడ్డకి ఇదేంటి అని మన శరీర భాగంలో చూపిస్తూ అడిగి తర్వాత బిడ్డ శరీర భాగాల్ని చూపిస్తూ చెప్పించాలి. ఎందుకు? ఫస్ట్ బిడ్డ చూసి నేర్చుకోవాలి కాబట్టి బిడ్డ ఎదురుగా నుంచున్న వారి శరీర భాగాలను చూపించాలి, తరువాత బిడ్డకి చెప్పించాలి. ఈ రకంగా చెప్పించాక ఒక కాగితం మీద తనకు వచ్చిన రీతిలో బిడ్డ బొమ్మ గీయించాలి. ఓకేనా? ఇది కాన్వర్జేషన్ టాపిక్. పిల్లలు మీరందరూ తప్పకుండా గీయాలి మరి. ఓకే, ఇప్పుడు మనం 3వ భాగంలోకి వెళ్దాం. అదే ప్రీ న్యూమరసీ అంటే పూర్వగణిత భావనలు. ఇందులో మనము పెద్ద చిన్న యూకేజీ పిల్లలకి పరిచయం చేసే విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. పిల్లలు పెద్ద చిన్న ఓకే చూద్దాం. మరి మన ముందు పండ్లు ఉన్నాయి. ఇదేం పండు? పుచ్చపండు. ఇది ఆలుబుకారు. పుచ్చపండు, ఈ రెండు పండ్లలో పెద్దగా ఏ పండు ఉంది? పుచ్చపండు. మరి చిన్నగా ఏ పండు ఉంది? ఆలుబుకారు. పుచ్చపండు పెద్దగా ఉంది, ఆలుబుకారు చిన్నగా ఉంది. పుచ్చపండు ఆలుబుకారు చిన్నగా ఉంది. మీకు నేను ఇంకొక పండు చూపిస్తున్నా. సీతాఫలం. ఈ రెండు పండ్లలో చిన్న పండు ఏది? ఈ రెండు పండ్లలో సీతాఫలం, పుచ్చపండు రెండు పండ్లలో చిన్న పండు ఏది? సీతాఫలం. చూడండి, ఈ 3 పండ్లను బాగా చూడండి. ఈ 3 పండ్లలో పెద్ద పండు ఏది? ఏంటది? పుచ్చపండు. పుచ్చపండు పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ రెండు పండ్లు ఏంటి? సీతాఫలం, చిలకనా? ఏం పండు? సీతాఫలం. ఇదేం పండు? ఆలుబుకారు. సీతాఫలం, ఆలుబుకారు. ఈ రెండు పండ్లలో పెద్ద పండు ఏది? ఇదేం పండు? ఆలుబుకారు. ఎలా ఉంది? ఇది చిన్నగా ఉంది. ఇప్పుడు చూడండి, బాగా చూడండి. పుచ్చపండు పెద్దగా ఉంది. సీతాఫలం కొంచెం చిన్నగా ఉంది, కొంచెం చిన్నగా ఉన్నది. పుచ్చపండు కన్నా కొంచెం చిన్నగా ఉంది. ఆలుబుకారు పండు చిన్నగా ఉంది, పెద్ద, కొంచెం చిన్న, పెద్ద పుచ్చపండు, కొంచెం చిన్న సీతాఫలం, చిన్న ఆలుబుకారు పండు. పెద్ద, కొంచెం చిన్న. చూడు, ఈ పండు పెద్ద పండు. ఈ పండు పట్టుకో, కొంచెం చిన్న పండు. ఈ పండు చిన్న పండు. ఈ పండు పట్టుకో, పెద్ద పండు. పెద్దగా ఉందా? బాగా చూడు, ఇక్కడ పెట్టు. ఈ పండు పట్టుకో, కొంచెం చిన్న పండు. ఈ పండు కొంచెం ఈ పండు కన్నా చిన్నగా ఉంది, చిన్న పండు. పెద్ద పండు, కొంచెం చిన్న పండు, చిన్న పండు. చెప్పు. పెద్ద, కొంచెం చిన్న, చిన్న పండు. ఇక్కడ ఏమున్నాయి? అది రెండు ఆకులు. పెద్ద ఆకు ఏది? ఈ ఆకు పెద్దగా ఉంది. మరి ఈ ఆకు
చిన్నగా ఉందా? చూడండి చూడండి చూడండి, ఏంటి ఇవన్నీ? ఆకులు. ఈ 3 ఆకుల్లో పెద్ద ఆకు ఏది? ఈ 2 ఆకుల్లో పెద్ద ఆకు మరి. ఈ నిమ్మ ఆకు ఎలా ఉంది పిల్లలు? చిన్నగా ఉంది. 3 ఆకులను బాగా చూడండి. పెద్ద ఆకు, కొంచెం చిన్న ఆకు, చిన్న ఆకు. ఇట్లా పట్టుకొని చూడండి మీరు మంచిగా, ఇలా పట్టుకొని పెద్ద ఆకు, ఈ ఆకు కొంచెం చిన్న ఆకు, ఈ ఆకు చిన్న ఆకు, చిన్న ఆకు. సావిత్రికి నువ్వు పెద్ద ఆకు, ఈ ఆకు కొంచెం చిన్న ఉంది, ఈ ఆకు మరి చిన్న ఆకు. గమనించారు కదా? దీన్ని మనము ఎలా చెప్పాలి, ఎలా చేయించాలి? అంగన్వాడీ టీచర్లకు గమనిక. మీరు ఒకసారి సంసిద్ధ, ఈ జూన్ జూలై నెలకు సంబంధించిన సంసిద్ధ పుస్తకం తీసుకోండి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 8వ పేజీలో ఈ పెద్ద చిన్న ఎలా చేయాలి అనేది పోల్చడం అన్నమాట. ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయిపోయింది. పెద్ద చిన్నని పోల్చడం ఎలా అనేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూడండి. పెద్ద చిన్న పోల్చడం 8వ పేజీలో ఇచ్చారు. కావలసిన వస్తువులు: తమ చుట్టూ ఉన్న పరిసరాలలో పరిమాణంలో బాగా తేడాలు గల వస్తువులు. విధానం: పిల్లల్ని గుండ్రంగా కూర్చోపెట్టుకోవాలి. సమకూర్చుకున్న వస్తువులను లేదా చిత్రపటాలను పిల్లలకు చూపించి గుర్తింప చేయాలి. పరిమాణంలో బాగా వ్యత్యాసం ఉన్న 2 వస్తువులను తీసుకోవాలి. వాటిని పిల్లల చేత గుర్తింప చేయాలి. ఇంతకుముందు మన అంగన్వాడీ టీచర్ ఏం చూపించారు? పెద్ద పుచ్చకాయ, చిన్న ఆల్బుకార. అలాగనమాట. పెద్ద బంతి, చిన్న బంతి, పెద్ద ఆకు, చిన్న ఆకు, పెద్ద పువ్వు, చిన్న పువ్వు మొదలైనవి. ఆ తర్వాత ఎంచుకున్న 2 వస్తువులను పక్క పక్కన పెట్టాలి. పెద్ద ఆకు టేకాకు, బాదామాకు మొదలైనవి. చిన్న ఆకు అయితే కరివేపాకు లేదా గులాబీ ఆకు. ముందుగా రెండింట్లో ఏది పెద్దగా ఉన్నదో గుర్తింప చేయాలి. తర్వాత ఏది చిన్నగా ఉన్నదో గుర్తింప చేయాలి. వాటి పేర్లను చెప్పించాలి. ఈ విధంగా పరిమాణంలో బాగా తేడా ఉన్న 2 వస్తువులను చూపించి పిల్లలు తమ చేతితో పట్టుకొని చూసి పెద్ద చిన్న భావనలను అవగాహన చేసుకునేందుకు తగిన అవకాశాలను కల్పించాలి. ఈ వయస్సు పిల్లలకు నిర్దిష్ట వస్తువుల ద్వారానే పరిమాణాలను పోల్చడానికి అవకాశం కల్పించాలి. తర్వాత ఇక్కడ చూడండి, పెద్ద చిన్న పోల్చడం అనేది కూడా ఎలాగా అనేది తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. ఈ విధంగా ఇప్పుడు మనకు అంగన్వాడీ టీచర్ కూడా 2 వస్తువులను చూపించారు. ముందుగా పెద్ద పుచ్చపండు, తర్వాత చిన్నదైనటువంటి ఆల్బుకార. ఆ తర్వాతనే మరింత పెద్దది, కొంచెం చిన్నది ప్రతి బిడ్డకి పట్టుకుని చూసేటువంటి అవకాశం కల్పించారు. ఖచ్చితంగా మీరు ఇది చేయండి. అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో చేయొచ్చు. పెద్ద గిన్నె, చిన్న బౌల్ అలాంటి పెట్టి చూపించవచ్చు. పెద్ద చిన్న పోల్చడం ఆటలు పిల్లలని ఇంట్లో మనతో పాటే కూర్చోపెట్టుకొని ఆటల ద్వారా ఈ అంశాలను నేర్పించేయవచ్చు. ఓకేనా? ఇది పూర్వగణితానికి సంబంధించిన పెద్ద చిన్న పోల్చడం అనేటువంటి అంశం. సరే, తర్వాత అంశమైనటువంటి మనం పాటకి వెళ్దాం. అభినయ గీతం. పిల్లలు, ఇంతసేపు మనము కాన్వర్జేషన్లో నేను నా శరీరం తెలుసుకున్నాం కదా, దానికి సంబంధించిన చక్కటి పాట విందామా? మరి లేసి పాడండి. టీచర్లు మీరు లేసి పాడాలి. చి
పాడారు కదూ. ఇప్పుడు ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాం. బి అక్షరం నడుస్తుంది. బి అక్షరం యొక్క ట్రేసింగ్ ఎలాగో చూద్దాం. ట్రేసింగ్ అనేది ముందుగా మనం శబ్ద పరిచయం చూసాము, తర్వాత ఆకార పరిచయం తెలుసుకున్నాము. ఇప్పుడు రాయడం ఎలా చేయాలి. రాయడంలో మళ్ళీ 4 విధానాలు. దాంట్లో మొదటిది ట్రేసింగ్. ట్రేసింగ్ అంటే దిద్దడం. మనం డైరెక్ట్గా పిల్లల చేత దిద్దించము. మొదటి విధానంలో ఏం చేస్తాము, ఆకారాన్ని గీసేసి దానికి యారోలు పెట్టించి దాని మీద చింతగింజలు కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఆకులు కానీ పెట్టిస్తాము. రెండవ విధానంలోకి వచ్చేపాటికి బిడ్డ చేత యారోస్ లేకుండా దాని మీద చింతగింజలు పేర్పిస్తాము. మూడో విధానంలో పైన బిడ్డకి మనం యారోస్తో గీసి కింద యారోస్ లేకుండా ఇచ్చేసి దాని ప్రకారం చింతగింజలు పేర్పిస్తాము. చివరిగా దాని మీద డైరెక్ట్గా బిడ్డకి ఆకారం తెలిసిపోయి ఉంటుంది కాబట్టి గమ్ము పూసేసి దాని మీద సొంతంగా ఆ కాగితాలను అంటిస్తారు. ఇవన్నీ అయిపోయాక ట్రేసింగ్ 2 వేలతోటి బిడ్డ ఇలా దాన్ని ట్రేస్ చేయాలి. ఒక్కసారి గమనించండి. ఇక ట్రేసింగ్ విధానాలు చూద్దాం. ఇది మొదటి విధానం. ఇది యారో మార్క్స్ తోటి అన్నమాట. అంటే ఈ ఆకారం ఎలా రాయాలి అని తెలుపుతూ ఉన్నటువంటి యారోస్ని అనుసరిస్తూ దీని మీద చింతగింజల్ని పేర్చడం. మీరు కూడా చక్కగా ఆకారం ఎలా రాయాలో తెలుపుతూ చింతగింజలు పేర్చడానికి ఇవ్వండి. Capital B. Capital B. Capital B. Capital B. చేసేటప్పుడు బిడ్డ చేత అలా Capital B. Capital B. ముందుగా నిలువు అయిన తర్వాత పైన ఇలాంటి ఒక కర్వ్ మీద దాని మీద చింతగింజలు పెట్టినాము. Capital B. 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 ఇది యారోస్ బాణం గుర్తుల ఆధారంగా బిడ్డకి చింతగింజలిచ్చి పేర్చమని చెప్పడం. ఇది స్మాల్ బి. అది క్యాపిటల్ బి కదా. ఇప్పుడు స్మాల్ బి మీద బిడ్డ ఎలా చింతగింజలు పేరుస్తుందో బాణాల గుర్తులను చూస్తూ చూద్దాం. Small B. 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 ఇది స్మాల్ బి విధానం. ఆ తర్వాత క్యాపిటల్ బి స్మాల్ బి తోటి రెండో విధానం ఒకసారి చూద్దాం. ఇది యారో మార్క్స్ లేకుండా రాసే విధానం. పైన యారో మార్క్స్ ఉన్నాయి, కింద బాణం గుర్తులు లేకుండా బిడ్డకి ఇస్తే దాన్ని చూస్తూ పెట్టడం అన్నమాట. ఇది రెండవ విధానం. Capital B. Capital B. B. Capital B. Capital B. Capital
capital B, 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 capital B. ఇచ్చేసి దానికి బాణం గుర్తులు ఇచ్చారు. కింద బిడ్డకి బాణం గుర్తులు లేకుండా అక్షరం ఇచ్చేసి దాని మీద చింతగింజలు పేర్చమన్నారు. అది రెండో విధానం. ఇప్పుడు మూడో విధానం చూద్దాం. Capital B, 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 B, capital B, capital B, small 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 b. నాలుగవ విధానం. Capital B, 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 capital B. ఇక్కడ మనకు ఒక్కసారి ఈ విధానాలు మళ్ళొకసారి చెప్పుకుందాం. ఈ దిద్దడం అనే దాంట్లో ముందుగా మనము ఈ కాగితం మీద రాసిన పెద్ద అక్షరాన్ని బిడ్డ వేళ్ళతో దిద్దాలి. ఫస్ట్గా మనం చేయించే విధానం అది. అంటే బిడ్డకి ఈ వేలు తోటి చేయడం ద్వారా ఆకారం ఎలా ఉంటుందో నేర్పించాలి. దిద్దడంలో మొదటి విధానం ఇది. రెండవ విధానానికి వచ్చేపాటికి ఏం చేస్తాము, బాణాల గుర్తులు ఇచ్చేసి దాని మీద గింజలు లేదా చిన్న రాళ్ళు లేదా చిన్న ఏదైనా సరే పువ్వుల రెక్కలు ఏదైనా పేర్పించాలి ఆకారాలు బాణం గుర్తుల ద్వారా పెట్టి. మూడో దానికి వచ్చేసరికి బాణం గుర్తులు పైన ఇచ్చి కింద బాణం గుర్తులు లేకుండా ఇచ్చేసి బిడ్డ చేత పేర్పించాలి. అంటే మెల్లమెల్లగా ఆకారం నుంచి సొంతంగా నేర్చుకునే బాణాల గుర్తు సహాయం లేకుండా నేర్చుకునే దశకి వస్తారు. చివరికి ఏం చేయాలి, సొంతంగా బిడ్డని అతికింప చేస్తామన్నమాట. బి అక్షరం మీద లేదా ఏ అక్షరం మీద అయినా కూడా సొంతంగా మనం బాణాల గుర్తులది పక్కకి తీసి ఇప్పటి వరకు పేర్చాము, ముద్రించుకుపోయింది ఆకారం ఎలా ఉందని, దాని మీద అంటింప చేస్తాము. మొదటిగా ఇలా దిద్దిస్తాము ఆకారాల్ని ఆకారం పైన. ఆ తర్వాత గింజలు పేర్పించడం, ఫస్ట్ బాణం గుర్తుల ఆధారంగా, తర్వాత బాణం గుర్తులు లేకుండా. చివరగా ఇసుక కాగితం మీద మళ్ళొకసారి ట్రేసింగ్ చేస్తాడు బిడ్డ. ఇసుక కాగితంతో ట్రేసింగ్ చేస్తాడు. ఇది మూడో విధానం. ముందేమో మామూలు కాగితం మీద పెద్ద అక్షరం మీద ట్రేసింగ్ చేస్తాడు, దిద్దడం చేస్తాడు. తర్వాత చింతగింజలు లేదా రాళ్ళు లేదా ఏదైనా వస్తువులతోటి పేరుస్తారు, అంటిస్తారు.
బాణం గుర్తులు లేకుండా అంటిస్తారు, బాణం గుర్తుల ఆకారం మీద పేరుస్తారు, బాణం గుర్తులు లేకుండా అంటిస్తారు. ఓకేనా? చివరిగా ఇసుక కాగితం మీద దిద్దుతారు. ఇది విధానం. ఇవన్నీ విధానాల ద్వారా ఆకారం తెలిసిన తర్వాత, దిద్దడం వచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళకి అభ్యసన దీపిక ఇస్తాం. అంటే యాక్టివిటీ పుస్తకం ఇచ్చేసి దాంట్లో మనము ట్రేసింగ్ ఎలా చేయాలో రాసి ఉంటుంది అక్షరము, దాని ప్రకారం బిడ్డ రాస్తారు. ఇది రాసే విధానం. మీకు ఇది అభ్యసన మన సంసిద్ధ పుస్తకంలో ఎలా రాయాలో ఉంది. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 26లో చూసినట్టయితే ఈ ప్రీ రైటింగ్ లేదా మనకి లెటర్ రైటింగ్ ప్రాసెస్, అక్షరాలని దిద్దడం ఎలా అనేది ఇచ్చారు. ట్రేసింగ్ ద లెటర్, అక్షరాన్ని దిద్దడం. పెద్దగా రాసి ఉన్న బి అక్షరాన్ని మీరు ఇక్కడ పేజ్ నెంబర్ 26 ఒకసారి చూడండి, పేజ్ నెంబర్ 26లో ఇచ్చారనమాట. ట్రేసింగ్ ద లెటర్ ఎలా ఇస్తారు? పెద్దగా రాసి ఉన్న క్యాపిటల్ బి లేదా స్మాల్ బి అక్షర కార్డులను పిల్లల చేతికిచ్చి బాణం గుర్తుల ప్రకారంగా రాసే విధానాన్ని అనుసరించి చూపుడు వేలు మధ్య వేలుతో అక్షరాన్ని దిద్దించాలి. ఫింగర్స్ తోటి ట్రేసింగ్ చేయించాలి. బాణం గుర్తులు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బాణం గుర్తులు ఉంటాయి, ఫింగర్ ట్రేసింగ్. తర్వాత అరేంజింగ్ ద సీడ్స్ ఆర్ స్టోన్స్ యాజ్ పర్ ద డైరెక్షన్స్, బాణం గుర్తుల ఆధారంగా పేర్చడం అంటించడం చేయాలి. పెద్దగా రాసి ఉన్నటువంటి క్యాపిటల్ బి లేదా స్మాల్ బి ఆకారంపై అక్షరంపై సూచించిన విధానాన్ని అనుసరించి గింజలు మరియు రాళ్ళు పెట్టించాలి. మూడవది ట్రేసింగ్ ఆన్ శాండ్ పేపర్, ఇసుక కాగితపు అక్షరంపై దిద్దించడం. క్యాపిటల్ బి లేదా స్మాల్ బి అక్షరంపై సూచించిన విధానాన్ని అనుసరించి ఇసుక కాగితం అక్షరాలపై చూపుడు వేలు మరియు మధ్య వేలుతో దిద్దించాలి. గుర్తుపెట్టుకోండి ఈ సీక్వెన్స్ని. చివరిగా వర్క్ బుక్ ఇచ్చేసి అందులో 3+ పిల్లల పుస్తకంలో పేజీ నెంబర్ 8లో ఇచ్చిన సూచనల ప్రకారంగా అక్షరానికి రంగులు వేయించాలి. ఇది ఈ పర్టికులర్ యాక్టివిటీ పేజ్ నెంబర్లు ఇచ్చారు. విధానాల్లో మొదటిది వేలతోటి బాణాల గుర్తుల ఆధారంగా వేలతో దిద్దించాలి, బాణాల గుర్తుల ఆధారంగా పేర్చాలి, బాణాల గుర్తులు లేకుండా అంటించాలి, చివరిగా ఇసుక కాగితంపై దిద్దించాలి. ఇవన్నీ చేసిన తర్వాత యాక్టివిటీ పుస్తకం లేదా వర్క్ బుక్ ఇస్తాము. ఓకేనా? ఇప్పుడు మనము నెక్స్ట్ గిలిగిలి ఆట, పేర్లు నేర్చుకునే క్రమంలో గిలిగిలి ఆట నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం ఈ గిలిగిలి ఆట.
ఆటని మన సంసిద్ధ పుస్తకం పేజ్ నెంబర్ 19లో కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చాం మనకి ఎలా చేసుకోవాలి అనేది. గిలి 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 ఆట. విధానం పిల్లలందరినీ గుండ్రంగా నుంచోపెట్టాలి. టీచర్ మధ్యలో నిల్చొని గిలి గిలి అంటూ వంగి చేతులతో కాళ్ళ మీద కొడుతూ తల ఆడించాలి. పిల్లలు కూడా అలాగే చేసేలా చూడాలి. టీచరు ఏదన్నా ఒక పేరు తీసుకొని విజయ పేరు చెప్పి టీచర్ విజయోచ్ అని ఎగరాలి. విజయ ఎవరు అని అడగాలి. అప్పుడు విజయ ముందుకొచ్చి నేనోచ్ అని చెప్పాలి. ఈ రకంగా పిల్లలు వారి వారి పేర్లని చెబుతూ గిలిగిలి ఆట ఆడతారు. ఓకేనా? ఇప్పుడు మనం తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో ఆ అక్షరానికి సంబంధించినటువంటి తంబోలా ఆట చూద్దాం. తెలుగు అక్షరాలు ఉన్నాయి కదా, ఏమేమి అక్షరాలు చూద్దామా మరి? ఏమేమి అక్షరాలు చూడండి. ఆ ఈ అక్షరాలతో మనం చెప్తే తీస్తామని అడుగుతున్నాం. చెప్తే నేను ఒక అక్షరం చెప్తున్నాను, మరి చెప్తున్నాను. ఏమక్షరం తీసావు? ఏమక్షరం తీసావు సాయిది? వెరీ గుడ్. 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఏమక్షరం తీసావు? ఏమక్షరం తీసావు సాయిది? వెరీ గుడ్. సాయికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. చెప్తే చెప్తున్నాను. ఏమక్షరం తీసావు? ఏమక్షరం తీసావు సాయిది? వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఏమక్షరం తీసావు? ఏమక్షరం? సాహితి ఏమక్షరం తీసావు? సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఏమక్షరం తీసావు? ఏమక్షరం తీసావు సాహితి? వెరీ గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. లిఖిత్ సాహితి ఇద్దరు చెప్తే తీసామంట చాలా బాగా ఆడారు. సాహితికి 4 పాయింట్లు వచ్చాయి, లిఖిత్కి 3 పాయింట్లు వచ్చాయి. సాహితిని లీడర్ చేద్దామా? లిఖిత్ కూడా చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ లిఖిత్. ఇప్పుడు మనం తంబోలా ఆట చూద్దాం. ఆ పదాలతో మనము తంబోలా ఆట ఆడుకుందాం. సరేనా? నేను ముందుగా ఒక అక్షరం చెప్తాను, దానిపైన గింజలు పెట్టాలి. సరేనా? ఆడుకుందామా మరి? చెప్తున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక అక్షరం చెప్తున్నాను. 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 వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా ఆడారు తంబోలా ఆట. హిప్ హిప్ హురే. ఈ రకంగా ఎప్పుడైనా కొత్త అక్షరం నేర్పించినప్పుడు పాత అక్షరం కొత్త అక్షరాలని కలిపి తంబోలా ఆట ఆడించాలి. నానేస్తం పరుగు పరుగు ఆటలో ఆడించాలన్నమాట. ఓకేనా? సరే, ఈరోజు కార్యక్రమాలు మనం ఇంతటితో ముగిస్తున్నాము. తిరిగి రేపు కలుద్దాం. నమస్కారం.